జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమైంది, శ్రీలంకలాగా తయారైపోతుందని గగ్గోలు పెట్టారు. అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ. ఇవాళ మాత్రం అప్పు తెచ్చుకుంటే ఏం మాట్లాడలా. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ పరిపాలన సాగుతూ ఉంది. అదేమంటే సంపద సృష్టిస్తా అన్నారు. సంపద సృష్టి సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సంపదనంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. అంటే ఇంక లేదు గవర్నమెంట్, మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే, పీపుల్స్కి అప్పచెప్పటమే. పీపుల్ ఎవరు కొత్తగా? పబ్లిక్ పీపుల్ ఏంటో నాకు అర్థం కాదా. పబ్లిక్ ఏంటి, పీపుల్ ఏంటి? పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్, తెలుగుదేశం పీపుల్. ఏదైనా కాంట్రాక్ట్ వస్తే ఈ పీపుల్కి కొంత, ఆ పబ్లిక్ కొంత, ప్రైవేటు గొప్ప కొంత, పార్ట్నర్షిప్ కొంత అనే పద్ధతుల్లో మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాలు, రాబోయే 4.5 సంవత్సరాలు కూడా భయంకరంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంతగా మొత్తం ప్లాన్లు వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనవి చేస్తున్నాం. ఈయనట ఉంటే ఆయన ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన మరో కామెడీ, అద్భుతమైన కామెడీ చేస్తాడు ఆయన. నాకు అర్థం కాల. ఏదన్నా ప్రమాదం జరిగిందనుకోండి, ఎవడన్నా ప్రమాదం జరిగి చచ్చిపోయాడు, లేదా ఎవడ వెళ్ళి కొట్టాడు, ఏదైనా అఘాయిత్యం జరిగింది, ఏదైనా హత్య జరిగింది, పరిష్కారం ఏంటో తెలుసా? సారీ అంట, లేదా అదేంటి దీక్ష, ప్రాయచిత్త దీక్ష అంట. ఈ 2 చేసి సరిపోతాయి. చట్టం లేదు, ఏమీ లేదు. మొన్న 6 చచ్చిపోతే మొత్తం క్షమాపణ చెప్పండి అన్నాడు అంతే. ఈయన కూడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు. నేనే క్షమాపణ చెప్పంగా లేనిది మీరు చెప్పడానికి ఏమిటి అంటాడు. శిక్షించండి స్వామి. ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి సారీ చెప్పండి అయిపోద్ది అన్నారు, లేదా ప్రాయచిత్త దీక్ష చేయండి అయిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో మంచి కామెడీగా గురువుగారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ సారీ కూడా మామూలుగా చెప్పారా? నేను చెప్పను అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ చెప్తే నేను సారీ చెప్పడం ఏంటే, ఎవరో 100 మంది చెప్పమంటారు, నేను చెబుతా అన్నాడు. ఎవరు తెలుసా? బిఆర్ నాయుడు గారు, TV5 చైర్మన్, టీడీ బోర్డ్ చైర్మన్. తప్పెవరిదయ్యా? డిఎస్పీదంట, లేదా గోశాల డైరెక్టర్దంట. ఉరిమి దుంపలు లేక ఏమన్నా గోవు ఏమైనా చచ్చిపోయిందా? గోశాల డైరెక్టర్ అయితే అక్కడ డ్యూటీ వేశారు, గోశాల డైరెక్టర్ని, ఆ డిఎస్పీని అక్కడ వేశారు. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి అయిపోయింది అంటున్నారు. అసలు ఏమి నిర్ణయం తీసుకుంది ఎవరు? నిర్ణయం తీసుకుంది పాలక మండలి కాదా? చైర్మన్ కాదా? ఈవో కాదా? వాళ్ళు మాత్రం సురక్షితం. ఎందుకంటే వాళ్ళు మా బాబు గారు మనుషులు. ఆ వెంకన్న చౌదరి గారు ఉన్నాడు, ఆయన మా బాబు గారు మనిషి. మా బిఆర్ నాయుడు గారు మా బాబు గారు మనిషి. అందువల్ల వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు. ఊనే తూతూ మంత్రం చేసేసి, తుమ్మకాయ మంత్రం చేసేస్తున్నారు. చివరికి గద్దిస్తే కాకినాడ వచ్చి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నేనే సారీ చెప్పంగాలేంది మీరెందుకు చెప్పరు అని గద్దిస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా భయం వేసినట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు లేకపోతే మళ్ళీ మేమేమైపోతామని భయం వేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, నాయుడు, బిఆర్ నాయుడు, నా మాట నాయా, ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పు, పవన్ కళ్యాణ్ గొడవ చేస్తాను చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, ఏదో చెప్పి చెప్పనట్టుగా. ఈ రకంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది.